వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో విద్యారంగాన్ని మరింత మెరుగుపరిచే దిశగా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే పుట్ట మరో అడుగు ముందుకు వేశారు. బ్రహ్మంగారి మఠంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రాంగణంలో 1.32 కోట్ల వ్యయంతో నిర్మించబోయే జూనియర్ కాలేజీ భవనానికి ఈ రోజు భూమి పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల విద్యే గ్రామీణాభివృద్ధికి బలం, చదువులు నెగ్గిన విద్యార్థులే రేపటి సమాజాన్ని మారుస్తారు అని పేర్కొన్నారు. ప్రస్తుతం 250 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో కొత్త భవనంతో విద్యార్థుల సంఖ్య 360కి పెరిగే అవకాశం ఉందని, విశాల వసతులు వారికి మరింత అభివృద్ధికి దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నారు. అలాగే పాఠశాలలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు తెలపగా వారి సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాభివృద్ధికి వేదికగా మారుతున్న బ్రహ్మంగారి మఠం ఇది కేవలం భవనం, భూమి పూజ మాత్రమే కాదు, లక్షల ఆశవులకు పునాది. ఎప్పటికీ భారతదేశ ప్రజలలో గిరిజన తండాలలో ఉన్న గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారు. భారతదేశ ప్రజల కోసం కంటి మీద కొడుకు లేకుండా విరోచితంగా పోరాడి ఆపరేషన్ సింధూర్ నందు సుమారుగా 14 మంది పాకిస్తాన్ సైనికులకు మట్టుపెట్టి పాకిస్తాన్ శత్రువుల చేతన ప్రాణాలని విడిచిపెట్టిన మురళీ నాయక్ దేశ యువతకు దేశ రక్షణ కోసం అందరూ కూడా ఘన నివాళులర్పిద్దాం. వారి తల్లిదండ్రులకు, కుటుంబానికి ప్రగాఢ సంతాపం, మనోధైర్యంను, భరోసాను గిరిజనుల తరపున అరకు కాంగ్రెస్ కమిటీ నుండి తెలియజేస్తున్నాం. మురళీ నాయక్ తల్లిదండ్రుల ఆశయం మేరకు వీర జవాన్ విగ్రహంను సత్యసాయి జిల్లా కేంద్రము వారి సొంత ఊరిలో ప్రభుత్వం వారు ఏర్పాటు చేయాలని, వారి కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి గతంలో మాదిరిగా వీర జవాన్కి ఇచ్చే ప్రభుత్వ పథకం పూర్తి స్థాయిగా అన్ని విధాలుగా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరు సీతారామరాజు జిల్లా బీసీసీఎల్ చైర్మన్ కన్నూరి ప్రవీణ్, మండల అధ్యక్షుడు పాంగి గంగాధర్, ఆదివాసీ నిరుద్యోగ సంఘం నాయకులు పాచిపేట చిన్నస్వామి, కొర్ర ప్రసన్న కుమార్, బీబీ బుజ్జిబాబు, బుడ్డి రాజ్ కుమార్, బుడ్డి మంగళయ్య, మర్రి సిద్ధు, కొర్ర నగేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమర్పయామి. పార్వతీపదే హర మహాదేవ. విరాట్ పద విఖ్యాతం సిద్ధానందపదాయకం జ్ఞానవత్తారం వీరబ్రహ్మకరం వజే. ఓం భద్రం కర్ణే విస్మయామ దేవాః, భద్రం వసేమాక్షేత్రాః, రవిణాదారాసదే ఆయుః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం హిరణ్యవర్ణ చంద్రాం హిరణ్యమావహ జాత వేదో లక్ష్మీ మనపగామిని అస్యాం హిరణ్యం విందేయంగాం పురుషాహం కాం సోస్తుతాం జలం తాం తప్పయంతే పద్మే సుతాం పద్మవర్ణాం తాం యోపహ్వయేస్యం. నూతన భవన నిర్మాణ మహోత్సవోత్తస్తు. ఓం తత్సం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తః స్వస్తిర్మానుషేభ్యః మూర్ధ్వం జిగాత దేశజం చంద్రో అస్తిపదే శం చతుష్పదే. జాపల్లి అప్లాస్పయాత్ బృహస్పతి పస్తాస్థానో వంశం తగుమసః. రండి సార్, కొద్ది సంఖ్యలు
అంతర్యోగ పరమయోగ భావయోగ సాగర గుణసాగర అగ్నిసాగర సర్వసాగర మహాశీల విశాల భూత నామకులైన ప్రేతాండ యోగ సర్వాండ యోగ వీర శక్తండ అవయవ వీర భోజరాజరాజు అత్యంత విహార వీర నరసింహనామ గండాగ్రసేగం దైత్య గుణహరాజహరాజ రావణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞమయే వచ్చింది సార్ ఉండదు సార్ ఓం శాంతి శాంతి శాంతి. హలో అధికారులకు అదే పాత్రికేయ మిత్రులకు అదే రకంగా ప్రజలకు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం. మన బ్రహ్మంగారిమఠ మండలంలో కస్తూర్బా స్కూలు 6 నుంచి 10th వరకు మాత్రం ఉన్నది. దాంట్లో సుమారు 280 మంది ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. బాలికలు కాబట్టి బాలికలకు ఇంకా బాగా చదువు రావాలి, బయటికి పోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ దృష్టిలో మేము తీసుకుపోయినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా అకామిడేట్ చేస్తామని చెప్పి మాట చెప్పారు. దాని ప్రకారంగా మన నియోజకవర్గంలో 4 శాంక్షన్ చేసి టెండర్ పిలవడం జరిగింది. వర్క్ కూడా మఠంలో మన మఠంలో ఈరోజు స్టార్ట్ అవుతుంది. మైదుగురులో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అదే రకంగా దూరు చేపల్లో అది కూడా తొందరలో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బాలికలు చదువులో ఉత్తీర్ణులు కావాలి, వాళ్ళకు మంచి అభ్యసించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దీనికి సుమారుగా 1,32,00,000 ఒక్కొక్క కస్తూర్బా స్కూల్కి శాంక్షన్ చేశాం. 4 దానికి కూడా ఒక్కోదానికి 1,32,00,000 అన్నిటికీ సేమ్ రేటే వచ్చింది. అదే రకంగా దీనికి 2 క్లాస్ రూమ్లు ఉంటాయి, 2 డార్మిక్ రూమ్లు ఉంటాయి. అదే రకంగా టాయిలెట్స్, ల్యాబ్స్ని ఇక్కడ అకామిడేట్ చేస్తారు. సుమారుగా 40 మంది ఫస్ట్ క్లాసు, 2 క్లాస్ 280 మంది టోటల్గా. ఆడికి 280 ప్లస్ 80 360 మందికి ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది. ప్లస్ మంచి చదువు కూడా ఇక్కడ మన మండలంలో, ఎందుకంటే దూరు చేపల్లో అది కూడా తొందరలో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బాలికలు చదువులో ఉత్తీర్ణులు కావాలి, వాళ్ళకు మంచి అభ్యసించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దీనికి సుమారుగా 1,32,00,000 ఒక్కొక్క కస్తూర్బా స్కూల్కి శాంక్షన్ చేశాం. 4 దానికి కూడా ఒక్కోదానికి 1,32,00,000 అన్నిటికీ సేమ్ రేటే వచ్చింది. అదే రకంగా దీనికి 2 క్లాస్ రూమ్లు ఉంటాయి, 2 డార్మిక్ రూమ్లు ఉంటాయి. అదే రకంగా టాయిలెట్స్, ల్యాబ్స్ని ఇక్కడ అకామిడేట్ చేస్తారు. సుమారుగా 40 మంది ఫస్ట్ క్లాసు, 2 క్లాస్ 280 మంది టోటల్గా. ఆడికి 280 ప్లస్ 80 360 మందికి ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది. ప్లస్ మంచి చదువు కూడా ఇక్కడ
మన మండలంలో. ఎందుకంటే మన చాలా వెనుకబడినటువంటి మండలం. ఈ మండలానికి రావాలని చెప్పి విద్యార్థులు బాగా చదువుకోవాలి. ఉంటేగిన వాళ్ళకి అది ఆస్తి. చదువు ఎంత బాగా వస్తేగిన ఉద్యోగాలు కానీ ఎక్కడపై తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. అదే రకంగా మన మండలంలో ఇప్పుడు గురుకుల పాఠశాల ఇక్కడ ఒకటి వచ్చింది. అదే రకంగా గురుకుల ఎస్సీ కాలనీ, ఎస్సీది కూడా ఇంతకుముందు కూడా తోటపల్లి కాడ ఒకటి శాంక్షన్ చేశాం. అది సుమారు 780 మంది గురుకుల పాఠశాల. అది ఎస్సీలకు మాత్రమే 87% ఎస్సీలకు అకామిడేషన్ అవుతుంది. అది కూడా వర్క్ స్టార్ట్ చేసి ఆ వర్క్ మధ్యలో నిలబడిపోయినది. అది కూడా మొన్నపై ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అది కూడా వర్క్ స్టార్ట్ చేసి రన్నింగ్లో వచ్చింది. ఈ అకామిడేషన్లో ఖచ్చితంగా అక్కడ చేరాలని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. దాని ప్రణాళికలో కరెంట్ లేకుండా కరెంటు ఈరోజు పొద్దున్న మాట్లాడినాం. ఇంకా 10 రోజుల లోపల కరెంటు కూడా అకామిడేట్ చేస్తామని చెప్పారు. ఇంకా కాంట్రాక్టర్ కూడా ఇంకా చిన్న పనులు ఉంటే వర్క్ చేస్తున్నారు. అధికారులు కూడా చెప్తే వాళ్ళు కూడా అకామిడేట్ చేసేకి ప్రిపేర్లో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా నవోదయ స్కూల్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అది కూడా మల్లెపల్లి దగ్గర నవోదయ స్కూల్ కూడా ఒక అకామిడేట్ చేసేకి స్థల పరిశీలన కోసం మనం వచ్చాం. ఆ స్థలం అంతా క్లీనింగ్ చేసి అధికారులు దానికి ఒక ప్రక్షాళన చేసి దానికి ఎక్కడెక్కడ వేయాలో చెప్పి హద్దులు ఏర్పరిస్తే అది కూడా గవర్నమెంట్ పంపించి తొందరలో వర్క్ స్టార్ట్ చేసేకి ప్రయత్నం చేస్తాం. మా ఆలోచన ఒకటే, ప్రజలు బాగుండాలా. వెనుకబడిపోయినటువంటి మండలం మన మండలం, నా సొంత మండలం అభివృద్ధి బాటలో కావాలని చెప్పి సాయశక్తితో కృషి చేస్తున్నా. అదే రకంగా మొన్ననే ఈ మధ్య మఠంలో కూడా సుమారు కళ్యాణ మండపాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా దానికి ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక ప్రణాళికతో మన కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయినాం. కలెక్టర్ గారు కూడా మాకు ఒక డిఎంఎఫ్ గ్రాంట్ కావాలి, దానికి అభివృద్ధి చేసాయని చెప్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే మనిషికి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. మాకు కూడా చేయాలనే తాపత్రం ఉంది. రాజకీయాలు శాస్త్రం కాదు. రాజకీయం ఉన్నంత వరకు మంచి పని చేయాలా, అవకాశం కల్పించారు ప్రజలు, నాకు ఒక అవకాశం ఇచ్చారు. ప్రజలకు మంచి పని చేయాలని చెప్పి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. అదే రకంగా ఇప్పుడు ల్యాండ్ల ఇష్యూ కూడా మన మండలంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా కమిటీ కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ సుమారు 3 నెలలు టైం ఇచ్చాము కమిటీకి. కమిటీ వాళ్ళు కూడా ఎవ్రీ డే వాళ్ళ పంచాయతీలో ఒక్కొక్క గ్రామ విలేజ్ తీసుకొని అన్నీ స్టడీ చేస్తున్నారు. ఫస్ట్ డాక్యుమెంట్స్ ఎలాగుంది, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఫీల్డ్ అయిపోయి వెరిఫికేషన్ చేయాలి అని ఒక ప్రక్షాళన చేయాలి. ఎవరికి అన్యాయం జరగకూడదు ఇక్కడ. ఎందుకంటే నా దృష్టికి వచ్చింది సుమారు 7,500 ఎకరాలు ఉంటే సుమారు 15,000 ఎకరాల దాకా ఆన్లైన్ ఎక్కించుకున్నారు. అంటే లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ఆన్లైన్ ఎక్కించుకున్నారు. దానిలో చాలామంది మన మండలంలో చాలా అఘాతికం జరిగిపోయింది. ఎందుకంటే ఒకసారి మన నియోజకవర్గంలో ఈ మఠం మండలంలో ఉన్నటువంటి అరాచకం ఎక్కడ లేదు. ఈ ల్యాండ్ భూ కబ్జాలు ఇవన్నీ అరికట్టాలని చెప్పిన ఆలోచనతో ముందుకు పోతున్నా. దానికి కూడా మీరందరూ కూడా ప్రజలు కూడా సహకరించాలా. మనమందరం సహకరిస్తేనే దానికి ఒక మంచి పేరు వస్తుంది. దానికి వేరే ఆలోచన లేకుండా ముందుకు పోవాలని చెప్పి అందరు ప్రజలకు తెలియజేసిన. ఇక్కడ కూడా స్కూల్ కూడా బాగా క్వాలిటీ వర్క్ జరగాల. వర్క్లో ఎక్కడ కానీ రాజీ కాకుండా, ఎందుకంటే శాశ్వతంగా నిలబడిపోయే వర్క్ కష్టం ఉండదు. నేను కూడా కాంట్రాక్టర్నే. క్వాలిటీ వర్క్ చేయండి, శాశ్వతంగా మనకు అమౌంట్గా మనకు డబ్బులు కదా ఇంపార్టెంట్. క్వాలిటీ వర్క్ మన మండలం. అదే రకంగా మేము మా ఆలోచన ఏంటంటే మఠం నుంచి బద్వేల వరకు 4 లైన్ చేయించాలని, అదే సౌదరపల్లి నుంచి ముడమాల వరకు 4 లైన్ చేయాలని చెప్పి ఆలోచనలు ఉన్నాము. దానికి కావాల్సిన నిధులు ఏ రకంగా కావాల్సింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుపోయినాం. అది కాకుండా ఇంకా మనకు సగిలేరు ఉంది. ఆ సగిలేరు కింద